వెల్కమ్ బ్యాక్ టు జై మహర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో బోట్ నెక్ డ్రెస్ కటింగ్ వీడియో. టాప్ ఈ టాప్ కుట్టడానికి కావాల్సిన క్లాత్ 2 మీటర్స్ లైనింగ్ క్లాత్, అలాగే 2 మీటర్స్ మెయిన్ క్లాత్ కావాలి. 4 మడతలు పెట్టుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ని. నెక్స్ట్ మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అది కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా మంచిగా చూసుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం క్లాత్ మిగిలేటట్టు చూసుకుంటే బెటర్ కదా, ఇంకా చిన్నపిల్లలకు కూడా కుట్టడానికి అవుతుంది. సో ఇట్లా ఫుల్గా ఇందాక ఆ క్లాత్ పెట్టినట్టు కాకుండా మెయిన్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే క్లాత్ సేవ్ అవుతుంది మనకి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన మనం ఏ డ్రెస్ కొలతతో కుడుతున్నామో దాన్ని కూడా పెట్టుకొని కరెక్ట్ మెజర్మెంట్స్ చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్లవర్స్ కానీ లైన్స్ కానీ ఎటు సైడ్ ఉన్నాయి, కింద సైడ్ ఉన్నాయా పైన సైడ్ ఉన్నాయా చూసుకొని క్లాత్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టాప్ కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ హ్యాండ్స్ కట్ చేయడం. హ్యాండ్స్ కట్ చేయడానికి 4 మడతలు తీసుకోవాలి. నాలుగు మడతలు పెట్టుకున్న క్లాత్ పైన మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ డ్రెస్ తీసుకొని హ్యాండ్స్ని ఆ క్లాత్ పైన పెట్టి భుజము పైన ఇటు పైన సైడ్ కింద సైడ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని షేప్ గీసేయాలి. హ్యాండ్స్ రెడీ. నెక్స్ట్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందాక కట్ చేసిన లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ని కూడా ఈ హ్యాండ్స్ని కట్ చేసిన హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి దీన్ని కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కొంచెం మిస్టేక్ అయినా డ్రెస్ మొత్తం పాడవుతుంది. నెక్స్ట్ స్టెప్ డ్రాప్ షేప్లో కుట్టుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ డ్రెస్ని డ్రాప్ షేప్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అన్నమాట. డ్రాప్ సైజ్ మనకి ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలాగే పైన కొంచెం గ్యాప్ ఉంచి ఈ డ్రాప్ షేప్ని గీసుకోవాలి.
నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకపోతే డ్రెస్ గుంపుగా రావడం అట్లా ఉంటుంది. సో మర్చిపోకుండా వీటిని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా లో హ్యాండ్స్ తీయాలి. ముందే తీసి పెట్టుకుంటే మిషన్ మీద ఎక్కగానే వెంటనే కుట్టేయచ్చు. అలా కుట్టేస్తుంటే మనకి ఇది సడన్గా గుర్తురాదు. ముందే కట్ చేసి పెట్టేసుకుంటే టక్కున కుట్టేసుకోవచ్చు. సమ్ టైమ్స్ గుర్తురాదు కదా. సో లో చంక కట్ చేసుకోవాలి. 4 లేయర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు హ్యాండ్స్లో. దీంట్లో 1, 2 లేయర్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. 3, 4 వదిలేయాలి. అది కూడా బై మిస్టేక్లో కట్ చేసామంటే హ్యాండ్స్ పీస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ రెండింటిని లోపల ఉన్న హ్యాండ్స్ రెండింటిని విడదీశాక రెండింటిని పక్కన పెట్టి చూస్తే ఇలా షేప్ రావాలి. అప్పుడు హ్యాండ్స్ నీట్గా మంచిగా వచ్చినట్టు. దీనికి ఫ్రంట్ బ్యాక్ అని కూడా మార్క్ చేసి పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.